చూస్తాను. సో ఇది కంటైనర్ బెల్ట్. ఈ బెల్ట్ నుంచి ఐరన్ ఓర్ అనేది మనకి పాస్ అవుద్ది. బట్ వేసిన కొడుకుల వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. తినేసి ఇసిరిసాడు రోడ్ పైన, ఏదో అటు బాబ్గఢ్ రోడ్ లాగా. వైజాగ్ ట్రూ ఎలా ఉంటుంది, నిజంగా ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఆ సౌండ్ గురి చలో ఈరోజు అయితే మంచి ఖుషిగా ఉన్నాను. ఎందుకంటే టూ మోర్ పీపుల్ జస్ట్ ఆస్క్ మై బైక్ వాట్ ఈస్ దిస్ అండ్ వాట్ ఈస్ దిస్ బైక్. It feels happy when people do ask my bike that this bike looks awesome. Yeah. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆల్మోస్ట్ హైలో ఉంది. నేను హైలో సెట్ చేశాను నాయిస్ క్యాన్సిలేషన్ని. వీటర్ స్టాప్స్ గైస్. మమ్మీ బిర్యానీ అడిగింది, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోదామా? వద్దులే, స్విగ్గీ క్రెడిట్ కార్డు ఉంది కాక తగ్గుతుంది మనకి. నా సౌండ్ చూసారా? సౌండ్ గురించే బ్రో, క్యారెక్టర్ ఉంటుంది బ్రో బైక్లోని. ఏ బైక్ కొంటున్నారని ముఖ్యం కాదు బ్రో, ఆ బైక్ని మెయింటైన్ చేస్తూ ఆ బైక్ని ఎంత ఇష్టపడుతున్నారో మీరు, ఎంత ఇష్టంతో కొంటున్నారు అనేది ముఖ్యం. నన్ను అడిగితే మాత్రం ఏ బైక్ అయినా కొను, నువ్వు ప్యాషన్ ప్లస్ కొనుక్కో, స్ప్లెండర్ కొనుక్కో, ఎస్డి రోడ్స్టర్ కొనుక్కో, రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కో, GT60 కొనుక్కో, ఇవేమీ ముఖ్యం కాదు. ఆ బైక్ని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు అనేది ముఖ్యం. ఆ బైక్ని నువ్వు నడుపుతుంటే ఆ బైక్లో వచ్చే ఫీల్ ఉంటుంది చూసావా, ఆ ఫీలింగ్ ముఖ్యం. నువ్వు ఏ బైక్ వాడుతున్నాడు ముఖ్యం కాదు. నా గురించి చెప్పాలంటే ఈ బండి నేను నా డబ్బులు దాచుకొని కొనుక్కున్నాను. ఎవ్రీ పెనీ నేను డబ్బులు దాచుకొనే కొనుక్కున్నాను కాబట్టి నాకు ఈ బండి అంటే చాలా ఇష్టం. ఇంకా జనాలెక్కరైనా ఇది చూడగానే ఏ బండి ఇది, చాలా బాగుంది. పీపుల్ డూ మిస్కన్సెప్ట్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్, but no, it's okay for me. Even they think that it's Royal Enfield, they like Royal Enfield or the Royal Enfield brand is big. I don't want to comment on those things. కానీ చూడగానే బండి చూడగానే ఏ బైక్ ఇది ఇంత బాగుంది అంటారు చూసావా, ఆ ఫీలింగ్ చాలు బ్రో. రాయల్ ఎన్ఫీల్డ్ లేదు, ఎస్డి లేదు, చూసిన వెంటనే హే చాలా బాగుంది బైక్, ఏ బైక్ ఇది, ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత పికప్ ఇస్తుంది, ఎంత దీని సీసీ హార్స్ పవర్, అంతా ఒక నాలెడ్జబుల్ పర్సన్తో మాట్లాడేటప్పుడు అటు మాటలు మాట్లాడచ్చు. అదే నార్మల్ రైడర్ అనుకో ఇంకా క్రేజీగా ఉంటుంది వాళ్ళతో డిస్కషన్ అనేది. జస్ట్ చాలా బాగుంది బ్రో బైక్, నాకు చాలా నచ్చింది. నేను రికార్డ్ చేయలేదు ఇందాక, చిన్న టాక్ అయింది నాకు కొన్ని అక్కడ నడిచే మనుషులకినా. వాళ్ళు అడుగుతున్నారు ఏ బైక్ ఇది చాలా బాగుంది, ఎక్కడ అంటే ఏ కంపెనీ ఇది, ఎంత సీసీ బండి, ఎన్ని రూపీస్ బండి. ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది గాయస్. ఇంకా బండిని నడపాలనిపిస్తుంది, నేను ఇంకా బాగా మెయింటైన్ చేయాలి ఈ బండిని అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఇంకా బాగా మెయింటైన్ చేయాలి, దీనికి ఎంతైనా ఖర్చు పడతాను అనే ధైర్యం ఈ బండిని నడుపుతుంటే. ఇంక దీని బ్రేకింగ్కి వస్తేనా, సూపర్ బ్రేకింగ్. నేను చెప్తున్నాను, చాలాసార్లు కాపాడింది నన్ను. ఆల్మోస్ట్ నేను బిగినర్ రైడర్గా ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు యాక్షన్ అవ్వాల్సిందో చాలాసార్లు కాపాడింది నాకు ఇది మాత్రం. చూడాలి ఇంక ఇంటికి వెళ్ళి రికార్డింగ్ ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చింది. చాలా పిక్స్ అయితే తీశాను నా బండికి. ప్రతి ఒక్కరి స్టాండర్డ్ ఒకేలా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోను. కొంతమంది మిడిల్ క్లాస్, కొంతమంది హై క్లాస్, కొంతమంది లో క్లాస్ ఉండొచ్చు. లో క్లాస్ వారికి స్ప్లెండర్ అంటే ఎంత ఇష్టమో, మిడిల్ క్లాస్ వారికి పల్సర్ అంటే ఎంత ఇష్టమో, అలాగే హై క్లాస్ వాళ్ళకి BMW అంటే ఎంత ఇష్టమో అది మనకు తెలిసిందే. సేమ్ నువ్వు నడుపుతున్నప్పుడు నా బండి ఎక్కువ,
అనే ఫీలింగ్ వస్తుంది చూసా, అది అది క్రేజీనెస్ అంటే. ఒకరిపైన ఒకరు ఉండాలని ఎప్పుడూ అనుకోకండి. అనుకోవచ్చు, కాంపిటేటివ్నెస్ ఉంటే బెటరు. కానీ అప్పు చేసి నేను నీకంటే గొప్ప అని చెప్పుకునే వాళ్ళతోటి చాలా దూరంగా ఉండండి. రైల్వే స్టేషన్ కలిసి వెళ్తే బాగుంటుందేమో, వ్యూ కొంచెం. కమ్మని అలాగ వెళ్దాం, అదే దారి పోర్ట్ ఏరియా సైడ్ వెళ్దాం. సారీ, సిగ్నల్ పడిందని చూడలేదు నేను. సారీ 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 సారీ, ఐ యామ్ లిటరలీ సారీ గాయస్, నేను చూడలేదు సిగ్నల్ పడింది అని. అంటే బండి నడిపే ఊపులో పరిగెట్టుకుని వచ్చాను, పరిగెట్టుకుని వచ్చలేదు. బట్ వేసిన కొడుకుల వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. తినేసి ఇసిరి సైడ్ రోడ్ పైన ఏదో అటు బాబుగాడ్ రోడ్ లాగా. నేను నిజమైన కుక్క పిల్ల అనుకున్నాను. లాల్, ఐ మే బి చైల్డిష్, బట్ యా రియల్ థాట్ దట్ ఇట్స్ రియల్ డాగ్స్. బుర్రలు భలే ఊపుతున్నాయే ఆ కుక్క పిల్లలు. మీకు కనిపిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఆ గ్లాస్ లోపల 3 డాల్మేషన్స్ ఉన్నాయి, అంటే బొమ్మలే. దే ఆర్ లైక్ స్మాల్ పప్పీస్ షేకింగ్ ద హెడ్స్. Guys, look at this. Superb, Baba, superb. I think నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ అటుపక్క ఉంది. వైజాగ్ పోర్ట్. We came up to వైజాగ్ పోర్ట్. సూపర్ గైస్, ఈ ఫీలింగ్ ఈ రోడ్లోనే అయితే చాలా సూపర్గా ఉంది. ఈజీగా కొట్టచ్చు, స్పీడ్ లిమిట్స్ అనేది హిట్ చేయొచ్చు, కానీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇంకా అది బ్లాక్ రోడ్, నాట్ ద యూజువల్ రోడ్ వి యూస్ టు గో. బ్లాక్ రోడ్లో ఎంత మెల్లగా వెళ్తే అంత బెటర్. అంతేకాకంటే ఇది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియా.
సో దీనికి ఒక కథే ఉంది. ఎందుకంటే మా డాడీ నా చిన్నప్పుడు పోర్ట్లోనే పనిచేసేవాళ్ళు. ఈజ్ అ పోర్ట్ ఎంప్లాయ్. సో నాకు 16-17 ఏజ్ ఉన్నప్పుడు తను చనిపోయారు. సో ఈ దారులంతా నేను చిన్నప్పుడు తెగ తిరిగేసేవాళ్ళం తెలుసా. ఎందుకంటే ఇటుపక్క పోర్ట్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ ఏ చిన్నది కాలు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, చిన్న దగ్గు వచ్చినా వెళ్ళిపోతే వాళ్ళం వెంటనే ఫ్రీ హాస్పిటల్ ఉండేది మాట మాకు చిన్నప్పుడు. డాడీ పోర్ట్ ఎంప్లాయ్ వల్ల పోర్ట్ బెనిఫిట్స్ ఉండేవి మాకు. దాట్స్ రియలీ ఆసమ్ గైస్. బండి 92 హిట్ అయింది. జస్ట్ నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే సడన్ స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు. నేను అంతగా సో ఈ వేలోకి వెళ్ళచ్చు. ఈ వేలోకి వెళ్తే మాకు హాస్పిటల్ ఉంటుంది అన్నమాట. పంపిస్తారో పంపించారో నాకు తెలీదు అంతకన్నా. దట్ వే అండ్ we used to take to the left. ఓకే, ఈ దారిలో అంటే సైకిల్ వేసుకొని తిరిగేసేవాళ్ళు. ఇవన్నీ ఉండేవి కాదు యాక్చువల్గా. చాలా మట్టిగా, చాలా బొగ్గు అనేది ఎగిరేది ఇక్కడ నుంచి. అయితే చాలా డెవలప్ చేశారు. ఈ లైటింగ్ సిస్టమ్ కానీ, ఈ లైట్స్ కానీ ఏమి ఉండేవి కాదు. ఇంకా ముందుకెళ్తే కొంచెం వాల్స్ కనిపిస్తాయి, మీకు చూపిస్తాను. సో ఇది కంటైనర్ బెల్ట్. ఈ బెల్ట్ నుంచి ఐరన్ ఓర్ అనేది మనకి పాస్ అవుద్ది. సో ఈ ఐరన్ ఓర్ అనేది షిప్స్ నుంచి దిగి షిప్స్ నుంచి ఇక్కడ నుంచి పాస్ అవుతాయి. చాలా డెవలప్ చేశారు. ఇవన్నీ అసలు ఉండేవే కాదు ఇలాగా. వేదాంత వైజాగ్ జనరల్ కార్గో బర్త్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇగో ఈ వాల్స్ కానీ సెపరేషన్, ఈ వాల్ సెపరేషన్ అని చూసావా, బొగ్గు ఎగిరిపోకంటానా మనకి పైన మెల్లి ఇంకా ఎక్స్టెండ్ చేశారు మెష్ తోటి. ఇవన్నీ ఉండేవి కాదు జనరల్గా ఇటుపక్క. ఇంకా ఈ రోడ్ కార్ చాలా క్వాలిటీగా నిర్మానుష్యంగా ఉంటుంది. రైడ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్లోని. కానీ చాలా బొగ్గు అనేది ఎగురుతుంది, ఎందుకంటే కంటైనర్ బెల్ట్ నుంచి మనకి బొగ్గు అనేది పడుతూ ఉంటుంది కాబట్టి. ఇంకా ముందుకెళ్తే మెరీమార్ట్ కొండ వస్తుంది. నీకు కావాల్సి వస్తే నీ సాటర్డే కానీ సండే కానీ నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను గ్యారంటీ. అక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంటుంది. అంటే అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్, అంటే అదర్ సైడ్ కొంచెం బాగుంటుంది. ఇటు పక్క అంటే బొగ్గే ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను మంచి పార్ట్స్ ఏమైనా ఉంటే, లేకపోతే మొత్తం వీడియో అంటే అప్లోడ్ చేస్తాను నేను యూట్యూబ్లోని. సో గైస్, గో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫస్ట్. సబ్స్క్రైబ్ చేసుకో. వైజాగ్లో చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ బతికిన వాళ్ళంతకంటే బయట చూపించిన వాళ్ళకి తేడా ఉంటుంది. అవి చిన్న చిన్న గల్లీస్లోకి నేను చూపిస్తాను. బయట అందరూ చూపిస్తారు, కానీ చిన్న చిన్న గల్లీస్ అనేది నేను ఒక్కనే చూపిస్తాను. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు వైజాగ్ ట్రూ ఎలా ఉంటుంది, నిజంగా ఎలా ఉంటుంది నేను చూపిస్తాను అంతే. ఇంకా ఛానల్లో కంటెంట్ చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో అక్కడికి వెళ్తే మేరీమార్ట్ కొండ కనిపిస్తుంది కదా, ఆ మేరీమార్ట్ కొండకి వెళ్తే మనం రీచ్ అవుతాం. సాటర్డే కానీ సండే కానీ వెళ్తాను. ఈ రోజుకి ఇదే గైస్. ఇంకా రేపు కలుద్దాం. రేపు మనం మళ్ళీ ఒక కొత్త రైడ్ అంటే రైడ్ కాదు, డైలీ వ్లాగ్ తోటి మనం చేద్దాం. ఓకే, బై బై, సీ యూ, గుడ్ నైట్.